ఈ పిల్లల కోసం అయితే ఆలూ బిర్యానీ చేశాను. ఆలూ బిర్యానీ చాలా బాగా కుదిరింది. పిల్లలకైతే మంచిగా లంచ్ బాక్స్‌లోకి ఏ కూర, ఏ పెరుగు అవసరం లేదనమాట. చక్కగా ఇదైతే తినేయొచ్చు. ఆలుగడ్డ కర్రీ చేస్తే తినరు కాబట్టి ఆలూ బిర్యానీ చేసి పెట్టేయొచ్చు. నాకు తెలిసి పిల్లల లంచ్ బాక్స్‌లోకి మంచి లంచ్ బాక్స్ రెసిపీ అంటాను. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. దాంట్లో టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటా ముక్కలు ఉడికేదాకా కలుపుకొని తర్వాత ఆలు ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని ఆలు ముక్కలు మంచిగా టమాటా ముక్కలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆలు ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయి నూనె పైకి వచ్చిన తర్వాత నానబెట్టిన రైస్ వేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే బాస్మతి రైస్ వేసుకోండి, లేదంటే నార్మల్ రైస్ తో చేసుకున్న చాలా బాగుంటుంది. నార్మల్ రైస్ కన్నా బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుంటుంది. బియ్యం వేసుకొని కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకొని దాని మీద కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే మూత తీయకుండా విజిల్ అంతా చల్లగా అయిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసి ఇలా కలుపుకొని వేడిగా పెరుగు వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ గా ఉంది. ఆలు కర్రీ చేశాను అనుకోండి అస్సలు ముట్టుకోరు. ఇలా ఆలు టమాటా కలిపి వేసి బిర్యానీ చేశాను కదా, ఇంకా పొద్దున్న తినేసి ఇంకా లంచ్ లోకి కూడా తీసుకెళ్లారనమాట. పొద్దున్న హడావిడిలో 2-3 రకాలు వండే కన్నా ఇలా ఆలు బిర్యానీ లాగా, మిల్ మేకర్ బిర్యానీ లాగా చేసి పెట్టేస్తే ఆలు హ్యాపీగా తినేస్తారు కదా.